మానవులకు పాప పరిహారం చేసి రక్షించేందుకే బాలయేసుగా పశువుల పాకలో జన్మించాడని రాష్ట్ర డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె డేవిడ్ విజయానంద్ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం డ్రైవర్స్ కాలనీలో గల ఎల్షదాయ్ పవర్ మినిస్ట్రీస్ వారి షీలోహు మహిమ మందిరంలో నిర్వహించిన మెగా క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె డేవిడ్ విజయానంద్ పాల్గొన్నారు. కమర్షియల్ ట్యాక్స్ శాఖ సంజీవరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో షీలోహు సంఘ సభ్యులు పాస్టర్ కె ఎలీషా ఆనంద్ వాక్య పరిచర్య చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె డేవిడ్ విజయానంద్ మాట్లాడుతూ క్రీస్తు జననం లోకరక్షణకు మార్గంగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ కె ఎలీషా ఆనంద్, సంఘ నిర్వాహకులు ప్రభావతీలు మాట్లాడుతూ సాక్ష్యం చెప్పి తమ సంఘాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సంఘస్థులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని సంఘస్థులు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. తదనంతరం క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి క్రిస్మస్ సందర్భంగా స్త్రీల సమాజం సభ్యులకు, సండే స్కూల్ చిన్నారులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి, ప్రాతినిధ్యం వహించిన వారికి సంఘం తరపున బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, దాస్, సిడిపిఓ జెస్సీ ఫ్లారెన్స్, షీలోహు మహిమందిరం సభ్యులు, క్రీస్తు విశ్వాసులు, స్త్రీల సమాజం సభ్యులు, యవనస్తులు, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు. తర్వాత సండే స్కూల్ నాటికల్లో నేటివిటీ నాటకం ఉంటుంది కదా, పశువుల పాక నాటిక, దాంట్లో చూస్తే మొత్తం తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ రోజున ఏం చెప్తారో, ఎప్పుడు చెప్పిందే చెప్తారేమో అనుకుంటారు. కరెక్టే, ఎప్పుడు చెప్పింది చెప్పాలి. ఎందుకంటే క్రిస్మస్ అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది. ఇందా చెప్పినట్లుగా క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని పూజించుట. యేసు ప్రభు వారికి 2 పేర్లు ఉన్నాయంట కదా, యేసు, క్రీస్తు. యేసు అంటే ఈ లోకంలో పెట్టిన పేరు. యేసు అంటే ఆయన అనేకుల్ని రక్షిస్తారు కాబట్టి ఆయనకి యేసుని పేరు పెడుతూ. క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే అభిషేకుడు, అభిషిక్తుడు. మనకి నిర్గమకాండము 18, 19 వచనాల్లో ఇశ్రాయేల్ జనాంగానికి ఒక పేరు పట్టుబడింది. మీరందరూ కూడా ఏమంటున్నాడు ఆయన ఇశ్రాయేల్ జనాంగానికి, మీరు నా జనాంగము, మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం అంటున్నాడు. యేసు ప్రభు నాతో మాట్లాడారు. నాకు కూడా ప్రార్థన చేయడం మత్తయి 26:40 అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన సమర్పించి ఆయన కొరకు మరి జీవిస్తున్నానని నేను వాళ్ళ బుద్ధి చెప్పగలను. అనేకసార్లు ప్రభు నాతో మాట్లాడారు. మత్తయి 3:3 చదవమని, మరి మీరు సహనమని, నీ క్రియలు నీ సహన నిరుద్ధులని మాట్లాడారు. ఇదిగో త్వరగా వచ్చున్నానని మాట్లాడారు. అలాగే ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం నెరవేర్చేవాడు ధన్యుడు అని మాట్లాడారు. అలాగే అనేక సార్లు అనేక రీతిగా మాట్లాడి ప్రార్థనకి జవాబిచ్చి, ప్రార్థనకి స్వస్థతనిచ్చి, ప్రార్థన ద్వారా మరి ఇప్పటికీ కూడా మరి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. వెంకటలక్ష్మి గారి మనవడం మరి 4 నెలల అబ్బాయికి గుండెలో బోరే పడిందని చెప్పినప్పుడు మరి బాబు ప్రవచించాడు. ఎలీషా ఆనందం దేవుడు స్వస్థపరుస్తున్నాడు అమ్మ అని చెప్పారు. చెప్పిన వారం రోజులకి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి స్కాన్ తీస్తే బోల్ లేదు, ఏమి లేదు, బిడ్డ బాగానే ఉన్నాడని చెప్పారట. దేవుని నామానికి స్తోత్రాలు, నమస్కారాలు, స్తోత్రాలు చెప్పారు. ఎంతో అద్భుతం. ఎంతో మంది స్వస్థత పొందినారు. స్వస్థత పరిచర్య, స్వస్థత కార్యాలు, సండే స్కూల్ పరిచర్య, వెదరన్ మంచి పరిచర్య. అంత మాత్రమే కాదు, చాలా ఈ రాష్ట్రాల్లో కూడా స్వస్థత కూటాలు జరిపి ఎంతో మందికి ఆశ్రయం ఇస్తూ, ఎంతో మందికి జీవ మార్గంలోనికి, రక్షణ మార్గంలోనికి, మంచి మార్గంలో నడిపించడానికి ఈ పరిచర్య ఎంతగానో సహాయపడుతుంది. మరి ఈ యొక్క 2023 సంవత్సరంలో మరి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి మరి మా సంఘ సభ్యులు, అదేవిధంగా ఇంకా ఇతరత్ర అందరూ కూడా సహకరించి ఇంత అద్భుతంగా జరిగించడానికి మరి చాలా అందరూ కూడా ముందుకు వచ్చినారు. అందరి బట్టి వందనాలు తెలుస్తున్నాను. మరి దీనందరూ కూడా నడిపిస్తూ మరి సంజీవరావు గారు మన మధ్యన ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. వారు చాలా ఆత్మీయులు. సో మరి అన్నయ్య గారు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా మరి ఈ యొక్క సంఘ పరిచయలో, సంఘ దాంట్లో మరి ఉంటూ ఎంతో సహకరిస్తూ మేము కూడా ఉన్నాము అని సహాయపడుతూ మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. మరి వారి ద్వారా మరి డిప్యూటీ కమిషనర్ అయినటువంటి మరి డేవిడ్ జయానంద్ గారు కూడా మరి పరిచయం అవడం మాకు చాలా సంతోషం. మరి ఆయన మొట్టమొదటిగా మా సంఘానికి రావటం మేము చాలా సంతోషిస్తున్నాం. ఎల్షదాయ్ పవర్ మినిస్ట్రీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. మరి రాబో దినములు కూడా మరి వారికి సహకారము, అదేవిధంగా సంఘ సహకారము, అదేవిధంగా బంధువుల సహకారము, అందరి యొక్క స్నేహితుల సహకారం, వీరి వారి సహకారం అంతా కూడా ఈ యొక్క పరిచయం వరకు ఉంటుందని ఆశిస్తున్నాను. మరి యూసీఎఫ్ ఛానల్లో మరి వచ్చిన వారి మేనేజ్మెంట్కి మరి సమయంలో కుమార్ గారు కూడా రావాలి, జీ కుమార్ గారు,
మరి ఆయన కొన్ని కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయారు. ముఖ్య అతిథిగా మా మధ్యకి పిలిచామాయని, మరి కొన్ని కారణాలు రాలేకపోయారు. ఏదైనా బట్టి కూడా ఈ పరిచర్య సాగటానికి, ముందుకు వెళ్ళడానికి అందరూ సహకరిస్తున్న విధానం బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సహాయపడుతున్న పెద్దలకు, సంఘ బిడ్డలకు, స్నేహితులకు అందరికీ కూడా, ముఖ్యంగా అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ప్రిన్సిపల్ దాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అతిథులుగా వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా, అదే మా ఆత్మీయమిత్రులు కోటేశ్వరరావు గారు, అడ్రోడ్లో హీరోండా షోరూమ్ నడుతున్నటువంటి మేనేజర్ గారు, ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా స్పెషల్ గెస్ట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు